జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిషం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 14 ఫిబ్రవరి 2025 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశు ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. తేదీ విధియ రాత్రి 9 గంటల 52 నిమిషముల 40 సెకండ్ల వరకు. నక్షత్రం పుబ్బ రాత్రి 11 గంటల 9 నిమిషముల 15 సెకండ్ల వరకు. వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 2 నిమిషముల 22 సెకండ్ల నుండి 9 గంటల 48 నిమిషముల 30 సెకండ్ల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషముల 6 సెకండ్ల నుండి 1 గంట 39 నిమిషముల 14 సెకండ్ల వరకు. అమృత గడియలు సాయంత్రం 4 గంటల 12 నిమిషముల 40 సెకండ్ల నుండి 5 గంటల 56 నిమిషముల 49 సెకండ్ల వరకు. రాహుకాలం ఉదయం 11 గంటల 3 నిమిషముల 30 సెకండ్ల నుండి 12 గంటల 30 నిమిషముల 1 సెకండ్ వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందలేరు. తోటి వ్యాపారస్తుల వలన పేరు ప్రఖ్యాతులు భంగలుడికి అవకాశం కలదు. అన్నదమ్ములతో కలిసి చేయు జాయింట్ వ్యాపారం ముందు ఆకస్మిక ధననష్టం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. భూ వివాదాలు మరింత జటిలమవుతాయి. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ప్రభుత్వ అధికారులతో ఆచితూచి అడుగు వేయాలి. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. మీకు కలిగేటువంటి సమస్యలను స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మీకు సలహాలు సూచనలు అవసరమవుతాయి. సంతానములకు సంబంధించి కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ వారం మేషరాశి వారు లక్ష్మీ హృదయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఇనుము, సిమెంట్ రంగాల్లో వ్యాపారాల్లో ఈ వారం అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఈ వారం లాభసాటిగా ఉంటాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ఉన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు సూచిస్తున్నాయి. కళాకారులకు ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మీ యొక్క అంచనాలకు తగినటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారాలు లాభాలు దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అన్నింట విజయం సూచిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. సాంకేతిక రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనుకూలిస్తాయి. స్త్రీలు అన్నింట విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థల వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన అవకాశాలు వచ్చినప్పటికీ తోటి వారితో గట్టి పోటీ ఎదురవడం వలన అనుకున్నటువంటి లాభాలు కలగవు. రాజకీయ నాయకులు మాటగారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతుల కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు ఫైనాన్స్ రంగం వారికి లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్రరంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. కళాకారులకు అన్నింట విజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు అధికారుల సహాయ సహకారాలతో అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు విజయం వరిస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ సంతోషంగా ఉంటారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు.
ఈ వారం మీరు లక్ష్మీ నృసింహ కరళంబ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఖాతాదారులతోనూ తోటి వారితోనూ వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రిజిస్టర్ రంగం వారు క్రింది పని వారి నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల యొక్క సలహాలు పాటించడం వలన నష్టం జరుగుటకు అవకాశం కలదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. ఈరోజు మీకు కలిగినటువంటి ఆచరణలు పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనాభివృద్ధి ఉంటుంది. నూతన పరిచయాల వలన ఉన్నత స్థితి లభిస్తుంది. కళాకారులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు వస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారాలు సజావు సాగుతాయి. ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు గట్టి పోటీ ఎదురవుతుంది. ఉద్యోగస్తులు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. అడ్మినిస్ట్రేషన్, సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అవి మీ యొక్క అభివృద్ధికి దోహదపడతాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. ప్రముఖుల దగ్గర సత్సంబంధాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అనుమతులు రాతపూర్వకంగా చేతికందుతాయి. రాజకీయ నాయకులు ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగం వారు నూతన వెంచర్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి వృత్తిలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ వ్యాపారస్తులు ఇతరులను నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రమోషన్ల విషయంలో తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. స్త్రీలు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో బంధుమిత్రుల రాకతో అధిక ఖర్చులు ఉండగలవు. భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో అవగాహన లోపించుకు అవకాశం కలదు. విద్యార్థుల యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు విలువైన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ నాయకులు తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. శత్రుజయాన్ని పొందుతారు. రియల్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి కళాకారులకు ప్రయాణాలు లాభిస్తాయి. ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. పారిశ్రామిక రంగాల వారికి తమ ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో కలిగేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు మనీ సేవింగ్స్పై దృష్టిని సారిస్తారు. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు అకౌంట్స్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి స్థిరాస్తులపై చేసేటువంటి రుణ ప్రయత్నాలు చేతికి అందుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారాన్ని విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. చిత్ర పరిశ్రమ వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు లాభసాటిగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ విషయంలో ఈ వారం జాగ్రత్తగా మసులుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగా చూసుకోవాలి. రాజకీయ నాయకులకు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగించవచ్చు. వస్త్ర వ్యాపారస్తులు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు తగ్గుతాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి జటిలమైన సమస్యలను పరిష్కరిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. స్త్రీలకు ప్రమోషన్ లభించే అవకాశం కలదు. ఈ వారం కుటుంబంలో పని ఒత్తిడి కారణంగా జీవిత భాగస్వామి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు వైద్యుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ మీకు కలిగినటువంటి ఆలోచనలో నిలకడ లేకపోవడం వలన వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు లైసెన్సులు దరఖాస్తు చేసుకోవడానికి మంచి సమయంగా చెప్పుకోవాలి. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, కళరంగం వారికి ఆర్థికంగా మంచి స్థితి లభిస్తుంది. వైద్య, ఉపాధ్యాయ వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది.
ఉద్యోగస్తుల యొక్క ప్రణాళికలు అన్నీ సవ్యంగా సాగుతాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగం లభించే అవకాశం లేదు. స్త్రీలకు అన్నింటి విజయం సూచిస్తుంది. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రితో ఉన్నటువంటి పిత్రాజిత కోట్యహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఒప్పందాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పంతాలకు పోవడం వలన అనుకోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలు చేయడం కష్టతరం అవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల మెప్పు కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుటకు అవకాశం లేదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. తల్లిదండ్రుల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని వ్యాపార ప్రణాళికలు తారుమారైనప్పటికీ ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ రంగం ముందు అనుకూలత ఏర్పడుతుంది. వస్త్ర వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ దిశగా పెట్టుబడులు కొనసాగిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగించవచ్చు. రాజకీయ రంగం వారి యొక్క ఆలోచనలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి, పారిశ్రామిక రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం కలదు. చిత్ర పరిశ్రమ వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ధనయోగాలు కలుగుతాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. కుటుంబంలో జీత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఈ వారం మకర రాశి వారు లలిత అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనయోగాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారరీత్యా ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు దూర ప్రయాణాలు చేస్తారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మీరు నవగ్రహ పీఠాహార స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉండగలవు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులు మతిమరుపు వలన కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారు పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాలు కొంతవరకు సహకరిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉత్తమ స్థితి లభిస్తుంది. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో పెరాలసిస్తో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు చంద్రగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు అధిగమించవచ్చు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? హన్మకొండ, వరంగల్ జిల్లా అండి. మా చిన్న బాబు గురించి. బాబు పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. పుట్టిన తేదీ 9/3/2022. అమ్మా టైం అమ్మా 2002. 2002. టైం చెప్పండి. 10:45. పొద్దున ఉదయం అండి. ఓకే. ఎక్కడ పుట్టాడు? అక్కడ వరంగల్నా? వరంగల్, హన్మకొండ, కళ్యాణి. హన్మకొండ. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీ అబ్బాయి ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో పుట్టాడమ్మా. అవునండి. మకర
రాశి అంటారు, లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కుజ మహర్దశ. కుజుడు చాలా బలంగా ఉన్నాడు. అయితే మనం తీసుకోవాల్సిన జాతకరీత్యా ఏంటంటే విద్యాయోగాలు, మంచి ఉద్యోగము అన్నీ చూపిస్తున్నాయి. జాతకరీత్యా శని రవి బుధులు బలంగా ఉండటం వలన ప్రస్తుతం నడిచేటువంటి దశ కూడా బాగుంది. అయితే మనకి ఫలితాలు ఎక్కడి నుంచి పూర్తిగా రావడం లేదు. అంటే రాహు గురు గ్రహాల వల్ల మనకి ఇబ్బంది కలిగిస్తుంది. కావున రాహుకి గురుడికి రోజు శ్లోకాలు పఠించమని చెప్పండి. తప్పనిసరిగా ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు అనేది ఉందమ్మా. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. మధ్యలో డిస్టర్బ్ అవుతుందండి సార్. ఫస్ట్ బిఎస్ అనుకున్నాం, అందరూ జాబ్ దొరుకుతుందని అనుకున్నాము. ఆ జాబ్ లో జాయిన్ చేద్దాం అనుకున్నాం. బీటెక్ అనుకోసం మళ్ళీ బీటెక్ అయినాక ఇదే పూర్తి చేద్దాం అనుకున్నాం. గవర్నమెంట్ జాబ్ ఉందా సార్? ఉందా? కాదు కదా, ఇప్పుడు ఏంటి బీటెక్ అయిపోయింది అబ్బాయిది, అయిపోయి బిఎస్సీ అయిపోయింది. గురుడు రాహుకి శ్లోకాలు చేయమని చెప్పండి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి, మంచి ఫలితాలు వస్తాయి. అబ్బాయి జాతకం బాగుందమ్మా, ఎక్కడ కూడా పెద్ద ఇబ్బంది ఏం లేవు. అర్థమవుతుందా? అవునా? మనకి ఇబ్బంది అంతా కూడా ఈ కాంబినేషన్స్ వల్లనే. ఇవి కరెక్ట్ చేసుకోండి, కలిసి వస్తుంది. సరే, మంచిది. జగరత్ సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్ నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను సార్. అమలాపురం. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి పుట్టిన వివరాలు చెప్పండి. 18/5/1975. టైం అండి? నైట్ 8 గంటల. ఎక్కడ పుట్టారు? లూటుపూర్ అండి. మకా నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి మీరు. అవునండి. సింహరాశి లగ్నం వృశ్చిక లగ్నం అవుతుంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కుజుడు యొక్క మహర్దశ. మీ జాతకరీత్యా ఏంటంటే గురుడు కుజుడు వీళ్ళందరూ బలంగా ఉన్నారు. ఒక మంచి స్థితి అనేది సూచించినప్పటికి కూడా బుధ శని శుక్రుల యొక్క ప్రభావం వలన సుఖయోగాలు బలహీనంగా ఉండటము, తర్వాత బంధువులతో ఇబ్బందులు కానీ మిత్రులతో ఇబ్బందులు కానీ ఎదుర్కోవడము, అంత లిటిగేషన్స్ అనమాట, చికాక్గా ఉంటుంది. దానికి కాను లక్ష్మీనరసింహ స్వామివారిని ఆరాధిస్తూ శని శుక్ర బుధులు శ్లోకాలు పఠించండి. మీ డౌట్ ఏం చెప్పండి. అదే సార్, ఎప్పుడు జాబ్ ఎప్పుడు చేసిన ఉండదు నాకు, అది అడుగుదామని. అదండి, జాబ్ స్థిరంగా లేకపోవడానికి కారణాలు ఇవే. ఇవి రోజు శ్లోకాలు చేయండి, బాగుంటుంది. మీరు ఏం చేస్తుంటారు జాబు? ప్రైవేట్ కంపెనీలో. ప్రైవేట్గా చేస్తుంటారు. ఓకే అండి. ఇవి చేసుకోవాలి సార్ శ్లోకాలు? శని శుక్ర బుధులు. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉందండి. జగరత అమ్మ నమస్కారం అమ్మా. మా బాబు గురించి తెలుసుకుందామని. అమ్మా మీ బాబు పేరు, పుట్టిన వివరాలు ఇవ్వండి. బాబు పేరు సతీష్ అండి. 30వ తారీఖు 9వ నెల 96 పుట్టాడండి. సెప్టెంబర్ 30, 96. అవునండి. టైం అమ్మా? టైము రాత్రి 10:40 అండి. ఎక్కడ పుట్టారు? వైజాగ్లోనే. కృతికా నక్షత్రం 2వ పాదం వృషభ రాశి మిథున లగ్నంలో జన్మించాడు బాబు. బాబు జాతకరీత్యా గురు స్వక్షేత్ర స్థితి, వర్గోత్తమ స్థితి, తర్వాత బుధ శుక్రుల యొక్క స్థితి చాలా బలంగా ఉండటం వల్ల తెలివితేటలు బాగుంటాయి, అంతా బాగానే ఉంది. అయితే ప్రస్తుతం నడిచేటువంటి దశ పాపకత్రి యోగంలో ఉండటం వల్ల సుఖయోగాలు తక్కువగా ఉంటాయి. ఆ అబ్బాయికి ఉన్నటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి ఉద్యోగం లభించకపోవటము, తర్వాత సుఖ సౌఖ్యాలు లభించకపోవటము, తెలియనటువంటి పనులకు కూడా ఇన్ని మీద నెపాలు పడతాయి, కొంచెం చికాకుగా ఉండాలి. అలా ఆరోగ్యం మీద బ్యాక్ పెయిన్, మైగ్రేన్ లాంటి వాటికి కారణం అవుతుంది. కావున మీరు ఏం చేయాలంటే కుజ రాహు శనికి శ్లోకాలు పఠించమని చెప్పండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. నా డౌట్ అంటే నేను ఒక దగ్గర జాతకం మేషరాశి కృత్తికా నక్షత్రం అని చెప్పారండి. అవునండి, చూడమ్మా, జస్ట్ 26 సెకండ్ల తేడాతో మారిపోయింది. ఎంత? 26 సెకండ్లు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మాన్యువల్గా కంటే కూడా మనకి కంప్యూటర్లో కరెక్ట్గా వస్తుంది. అర్థమైందా? అందువల్ల కృతిక 2వ పాదం అయింది. కుజ రాహు శని చేయించడం కాదు, మీ అబ్బాయి శ్లోకాలు చదువుకోవాలి ఫస్ట్. రాహు శని శని శని. అవునండి, మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరో కళ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్ నమస్కారం అండి. నమస్కారం గురువు. అమ్మా నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మా బాబు గురించి అండి. బాబు పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. బాబు గణేష్ సాగర్ అండి. ఓకే, డీటెయిల్స్ ఇవ్వండి. ఆగస్టు 3, 2009 అండి. ఉదయం 6:23 పుట్టాడండి. ఎక్కడమ్మా? కాకినాడ అండి. కాకినాడ. బాబు వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదం ధను రాశి కర్కాటక లగ్నంలో పుట్టాడమ్మా. అవును సార్. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ. బాబు జాతకరీత్యా ఏంటంటే ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే శని బుధుల వలన ఎక్కువగా చికాకులు ఎక్కువ కనిపిస్తున్నాయి.
బాబు శని బుధ చంద్రులకి శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. 2024 మార్చి నుండి అంటే ఇంచుమించుగా ఒక 10 నెలల నుంచి ఆ అబ్బాయికి ఆరోగ్యం మీద ఏకాగ్రత మీద కొద్దిగా చికాకులు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్థితి నుంచి బయటికి రావాలంటే తప్పనిసరిగా శని బుధ చంద్రకేతువుకి పరిహారాలు చేయించుకోవాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. అదే వాడి భవిష్యత్తు ఎట్లా ఉంటుందని కనుక్కుందాం. అమ్మ జాతకంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, వాటికి నేను చెప్పిన పరిహారాలు పాటించండి, అంతా బాగుంటుంది. వాళ్ళ నాన్నగారికి ఒకసారి చూస్తారండి. ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 22, 1969 అండి. 69. టైం అమ్మా? మధ్యాహ్నం 12:20. ఎక్కడ పుట్టారు ఈయన? విజయవాడ అండి. చిత్తా నక్షత్రం 3వ పాదంలో పుట్టారు. తులారాశి, తులాలగ్నం అండి. ఓకే, తులాలగ్నం కరెక్టేనా? మీకు తెలుసా తులారాశి అని? అవునండి, అవును. జాతకరీత్యా ఏంటంటే అమ్మా వీరికి కూడా మంచి యోగాలు ఉన్నాయి. యాక్చువల్గా నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఫైనాన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో చాలా గొప్ప పొజిషన్లో ఉండాలి జాతకరీత్యా. అయితే ఈ కాంబినేషన్స్ ఏమయ్యాయంటే కొంత పాపకత్రి యోగాల వల్ల ప్లానింగ్ అనేది కరెక్ట్గా వెళ్ళడం వల్ల, అందువల్ల ఆయన ఏం చేయాలంటే శనికి సంబంధించినటువంటి శ్లోకాలు రోజు చదువుకోవాలి. అమ్మా శని ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది, జాతకం అంతా బాగుంది. మీ డౌట్ ఏం చెప్పండి, ఏం చేస్తుంటారు ఈయన? ఈయన కొంచెం హెల్త్ బాగోక ఇంట్లోనే ఉంటున్నారండి. ఇంతకుముందు లెక్చరర్ చేసేవారు. ఓకే అండి. ఏ సబ్జెక్ట్ అండి? మ్యాథ్స్ అండి. మ్యాథ్స్. ఓకే అండి. ఇప్పుడు శనికి పరిహారాలు చేయించండి, సెట్ అవుతుంది. ఎందుకు హెల్త్ బాగాలేదంటే అమ్మ మధ్యలో 2021-24 మధ్యలో మంచి పీరియడ్ కదా ఆయనకి, అందువల్ల ఆరోగ్య సమస్యలు కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. ఇవన్నీ కూడా డెఫినెట్గా మంచి. శనికి ఒక్కటికే జపం చేయించండి చాలు. ఓకేనమ్మా, ధన్యవాదాలు. శుభం అండి. చేస్తూ సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత నమస్కారం అండి. నమస్కారం గురువు. అమ్మా చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? లక్ష్మీదేవి అనంతపూర్ నుంచి కాల్ చేస్తున్నాను. అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించే గురువు గారు. పుట్టిన ధైర్యాలు ఇవ్వండి. 4/1/1989 ఉదయం మధ్యాహ్నం 12:50 ఎక్కడ పుట్టారు? కడప డిస్ట్రిక్ట్. అనురాధ నక్షత్రం 1వ పాదం వృశ్చిక రాశి మేష లగ్నంలో పుట్టారమ్మా. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కేతు యొక్క మహర్దశ. జాతకరీత్యా ఏంటంటే రవి గురులు చాలా బలంగా ఉన్నప్పటికి కూడా మీ జాతకంలో చంద్రుడు, శుక్రుడు, కుజుడు యొక్క స్థితిగతులు, బుధుడు బలహీనంగా ఉండటం వల్ల కుటుంబ సౌఖ్యం బలహీనంగా ఉండటం, ఇతరులతో మోసగించబడటానికి చికాకు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎన్ని చూపిస్తున్నాయి. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దానికి కాను మీరు ఏం చేయాలంటమ్మా, చంద్ర, శుక్ర, బుధ, రాహులకి రోజు శ్లోకాలు చేయండి. మీ డౌట్ ఏం చెప్పండి. అంటే ఆరోగ్యపరంగా సమస్యలు అంటే నాకు మైగ్రేన్ తలనొప్పి ఎక్కువ బాధిస్తుంది. స్కూల్ డేస్ నుంచి కూడా ఈ నొప్పితో బాధపడుతుంది. అదొక్క సమస్య ఆరోగ్యపరంగా ఉంది. దాని ద్వారా ఏమన్నా విపరీతమైన సమస్య అంటే ఎక్కువ ఈ తలనొప్పిలోనే ఇట్లా క్యాన్సర్లు ఉన్నాయి కదా. ఓకే, అలా ఏమి ఉండదమ్మా, అలా ఏమి ఉండదు. కాదమ్మా మైగ్రేన్కి మందు లేదు. మైగ్రేన్ తగ్గాలంటే మీరు ఎక్కువగా రోజు ధ్యానం చేయండి. అర్థమైందా? మీరు ఎన్ని మందులు మార్చినా మైగ్రేన్కి మందు రాదు. అర్థమైందా? ఎంత అడ్వాన్స్మెంట్ అయినా. అందువల్ల మీరు ధ్యానం చేయండి, మైగ్రేన్ కంట్రోల్లో వస్తుంది. ఓకే గురువు. ఇంకొక సమస్య గురుగారు, పెళ్ళయి 13 అయింది గురుగారు. పెళ్ళైనప్పటి నుంచి ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఆనందం, సంతోషం లేకపోవడం, ఏదో అనుకున్నా కానీ ఇబ్బందిగా ఉండడం ఉంటుంది. అవునమ్మా, ఏం లేదు, ఇందా నేను అన్నాను కదా, కుటుంబ సౌఖ్యం సరిగా లేకపోవడానికి కారణం చంద్రశుక్రుడు అష్టమ స్థితిలో ఉంటాం. దానికి కూడా రెమెడీ ఏంటంటే నేను చెప్పిన శ్లోకాలు చేసుకోవడం వల్ల, డబ్బు దాన్ని బట్టి జపాలు చేసుకోవడం వల్ల కొంత మార్పు వస్తుంది. వయో జీవితంలో మార్పు అనేది వస్తుంది. ఓకేనమ్మా. అంటే మా ఆయనది కూడా ఏమన్నా, మా ఆయన డేట్ ఆఫ్ టైం బట్టి తెలుసు గురుగారు, ఏమన్నా కలిసి చెప్పండి. 7/7/1983 మధ్యాహ్నం 2:25 నంద్యాలలో పుట్టారు గురుగారు. నంద్యాల. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు కృతికా నక్షత్రం 4వ పాదంలో పుట్టారు. తులాలగ్నం అంటారు. ప్రస్తుతం ఆయన నడిచేటువంటి దశ అసలు బాగాలేదు. ఏ విధంగా కూడా కలిసి రావట్లేదు, చికాకుగాను ఉంది 2019 నుంచి. అదే గురువు, ఏది ఇంటి విషయాలు ఏమి పట్టించుకోడు గురుగా, తన పని ఏదో తను చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. మీరెండు మీ శ్లోకాలు మీరు చదువుకోండి. మరి ఈయన పూజలు అనేవి చేస్తాడని నమ్మకం కూడా నాకు లేదు. కానీ గురువు, కేతు, చంద్రులకి చేసుకోమని చెప్పండి. ఇన్ని గురువు, కేతు, చంద్రులకి చేయమని చెప్పండి. దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఈయనకి. ఓకే గురు. అంటే ఈయన ద్వారా మా ఆడికాడికే గురువు గారు ఆర్థిక స్థితి ఉండేది. ఇంప్రూవ్ అవుతుందమ్మా, ఇంప్రూవ్ అవుతుంది. ఏం చేస్తుంటారు మీ వారు?
ముందు మాది మా పెళ్ళైనప్పుడు బియ్యం అంగడి ఉండే గురువు గారు, హోల్సేల్ మండి అంగడి లాగా. కరోనా టైంలో సరిగా జరగడం లేనని తీసేసినారు. ఇప్పుడు పప్పు ఫ్యాక్టరీలో వర్కర్ గా వెళ్తున్నారు. అయ్యో, మరి వర్కర్కి వెళ్తే డబ్బులు సరిపోవు కదా. అదే అందుకని మీరు అదే శ్లోకాలు భయం గురువు గారు. మెల్లగా నేను చెప్పినది చేసుకోమనండి. ఆయనకి ఏదో రకంగా మళ్ళీ పూర్వ వైభవం, పప్పుకి సంబంధించి హోల్సేల్స్లోగా వెళ్ళటం కానీ ఏదైనా ఒకటి స్టార్ట్ అవుతుంది మెల్లగా. 2019 నుంచి 2035 వరకు మీ వారికి నడిచే దశ బాగాలేదు. కరోనా ఎఫెక్ట్స్ కాదు, కరోనా రాకపోయినా మీకు ఇబ్బంది వచ్చేది. ఎందుకంటే నడిచే దశ బాగాలేదు కాబట్టి దానికి రెమెడీ చేసుకుంటే ఏదో అవకాశం వస్తుంది. అవకాశం ద్వారా ముందుకు వెళ్ళొచ్చు మీరు మళ్ళీ. అర్థమైందమ్మా? నేను చెప్పిన రోజు చేయమని చెప్పండి. ధన్యవాదాలు గురువు. మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత నమస్కారం అండి. నమస్కారం గురు. అమ్మ నమస్కారం అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు మౌనిక గురువు గారు. అమ్మా, మా బాబు గురించి తెలుసుకోవాలి. బాబు పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. 3 ఆగస్టు 2020. టైం అమ్మా? 7:10కి. రాత్రి సాయంత్రం? సాయంత్రం 7:10కి. ఆ రోజు సోమవారం. అవునవును. ఎక్కడ పుట్టాడు, ఏ ఊరు? అనంతపురం జిల్లా. మా ఊరి పేరు బి పప్పూరు, నార్తల మండల్. ఓకే ఓకే. శ్రవణ నక్షత్రం 2వ పాదం, మకర రాశి, మకర లగ్నంలో పుట్టాడు అబ్బాయి. ఓకే. బాబు జాతకం రీత్యా యోగాలు అయితే బాగానే ఉన్నాయి. ఆయుష్ కానీ విద్యా యోగాలు అన్నీ కూడా బాగున్నాయి. అయితే జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలంటే మీరు శుక్రుడికి, రాహుకి, రవికి పరిహారాలు చేయించండి. ఎందుకు చేయించాలంటే చిన్న చిన్నవి ఎలర్జీస్ కావచ్చు, మాట సరిగా పలకపోవడం, ఫాస్ట్గా రావడం, ఇలాంటివి ఉంటాయి కొద్దిగా. దానికోసం ఈ పరిహారాలు చేయించండి. మొండితనం అని ఈ కారణాల వల్ల వస్తాయి. అందువల్ల రవి, శుక్ర, రాహు, రవికి పరిహారాలు చేయించండి. సరేనమ్మా? మీ డౌట్ ఏం చెప్పండి. ఏం లేదు, తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని. ఫ్యూచర్ అంతా బాగానే ఉంటుందమ్మా, టెన్షన్ లేదు. ఈ ఎలా అయితే బర్త్డే గిఫ్ట్లు కొంటుంటారో సంవత్సరానికి ఒకసారి నేను చెప్పిన జపాలు చేయించండి. అర్థమైందా? గిఫ్ట్ కంటే ప్రధానం ఈ పరిహారాలు. లైఫ్ చేంజ్ అవుతుంది. సరేనమ్మా? మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత నమస్కారం అండి. హలో, నమస్తే సార్. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు నరేంద్ర అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నరేంద్ర గారు? నేను ఈస్ట్ గోదావరి అండి, కొవ్వూరుపాడు నుంచి మాట్లాడుతాను సార్, గోపాలపురం మండలం. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే సార్. పుట్టిన తేదీలు చెప్పండి. 1998 ఫిబ్రవరి 20 సార్. 20? అవును సార్, ఫిబ్రవరి 1998. అవును సార్. శుక్రవారం అవుతుంది. టైం అండి? మార్నింగ్ 11 AM సార్. 11. ఎక్కడ పుట్టారు? నేను కొయ్యగూడెం సార్, హాస్పిటల్ అండి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం అనురాధ నక్షత్రం 4వ పాదంలో పుట్టారు. ఇప్పుడు సార్ మేష లగ్నం అంట, రాశి రుచిక రాశి. అవును సార్. మీ జాతకరీత్యా ఏంటంటే మంచి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. లేదనుకోండి ప్రైవేట్లో కూడా గొప్పోళ్ళు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఎందుకు కలగలేదు అంటే ప్రస్తుతం నడిచేటువంటి దశ అంత అనుకూలంగా లేదు. మీరు శని బుధ కేతుకి శ్లోకాలు చేయండి రోజు. అన్ని విధాలుగా బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి. జాబులు ట్రై చేస్తే మంచిది అంటారు సార్. మీరు ఏం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు? నేను ITI చదువుకున్నాను సార్, ఇంటర్ వరకు చదివాను. ఏంటేమో ITI చదివారు? ఫిట్టరా ఎలక్ట్రికల్. ఓకే. అంటే జాబ్స్ జాయిన్ అవుతున్నాను సార్. ఒక 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ మానేయడం, ఏదో గొడవ రావడం, మానేయడం అలా జరుగుతుంది సార్. 4-5 మారాను. అవును, గొడవ అనేది కామన్గా వస్తుంది. నువ్వు కోపం తగ్గించుకోవాలా, ప్రతి ఒక్కరు మాట అంటారు, పని చేయిస్తారు. అందులో నువ్వు ITI అంటున్నావు కాబట్టి ఎక్స్ట్రా వర్క్ చేయిస్తారు. అవునా? అవును సార్. మరి జాబ్ కూడా మీకు ఆన్ రోల్ రావు, ఆఫ్ రోల్ వస్తాయి జాబ్స్ మీకు. ఆఫ్ రోల్ అంటే కాంట్రాక్ట్ బేసిస్లో ఇష్టం వచ్చిన 12 గంటలు పని చేయాలి నువ్వు. అవునా? వాల్యూ ఉండదు. మరి అందుకని నువ్వు చదువుకో మంచిగా. డిగ్రీ. నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు వ్యవసాయం సార్. చదువుకో, కుదిరితే డిగ్రీ చదివిస్తానంటే, ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదంటే డిగ్రీ చదువుకోండి, మంచి ఉద్యోగాలు వస్తాయి. సరేనా? ఫ్యామిలీ పరంగా బాగా ఎక్కువ ఇబ్బందులు ఉంటే ఇప్పుడు నువ్వు ఒకటి చాలు ఇంట్లో సమస్యకి. ఎందుకని చదువు అయిపోయి 5-6 ఏళ్ళు అయిందా, 8 ఏళ్ళు అయిందా? అవును సార్, 10 ఏళ్ళు అయినప్పుడు మరి ఇంట్లో ఉంటే నువ్వే సమస్య అవుతావుగా. భారం అని అనరు కానీ ఇంట్లో సమస్య. నువ్వే సెటిల్మెంట్ అయినప్పుడు గొడవలు అవుతాయి గ్యారంటీగా. నువ్వే ఒక కారణం. నీ సెటిల్మెంట్ ఒక కారణం అవుతుంది. ఒక 10 సమస్యల్లో 9 సమస్యలకు కారణం నీదే అవుతుంది. అందువల్ల నువ్వు ఫస్ట్ మంచి జాబ్ జాయిన్ అవ్వు. నువ్వు ప్రయోజకుడు అయ్యావని చెప్పి మీ అమ్మ నాన్న సంతోషపడతారు. చుట్టుపక్కల వాళ్ళు అరే ఏంటి ఇంకా నరేంద్రకి జాబ్ రాలేదనగానే నాన్న డీలా పడతాడు, అమ్మ డీలా పడుతుంది. నువ్వేమో అమ్మని నిలుచుకుంటావు. ఇవన్నీ కామన్, ప్రతి ఇంట్లో ఉండేవి. అలా కాకుండా నువ్వు నిర్ధారణ చేసుకో, జాబ్కి వచ్చేసాయి ఎక్కడో చోట.
సార్. జాబ్ వచ్చేయమనగానే ఏదో ఒకటి అలా డిసైడ్ కాకుండా మంచి చోట జాయిన్ అవ్వండి, సరేనా? సార్ నేను చెప్పిన శ్లోకాలు శని, కేతు, బుధులు చెయ్యి. నీకు రేపు జూన్ తర్వాత జాబ్ కన్ఫర్మ్ అయ్యేది ఏదో ఒకటి. తర్వాత కష్టపడి చదువుకో, ఈవినింగ్ కాలేజ్ లేకపోతే కరస్పాండెన్స్లో చెయ్యి. డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతా. నీకు గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, సరేనా? ఈ స్టాక్ మార్కెట్ లో ఏమైనా దెబ్బతింటావు. స్టాక్ మార్కెట్ అంటే ఏం చేస్తావు చెప్పు? నువ్వు ఏం చదువు, దాని మీద ఏం చేసావు? కోర్స్ ఏం చేసావా? లేదు సార్. నువ్వు అది తీసుకుని దాంట్లో సర్టిఫికేషన్ తీసుకుని కష్టపడ్డావు అంటే ఓకే. బీఎస్సీ స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక ఎగ్జామ్ పెడతారు, అది క్లియర్ చేసి సర్టిఫికేట్ వస్తుంది. తర్వాత కొద్దిగా బీకామ్ ఏదైనా కరస్పాండ్ చేసుకుని అప్పుడు నువ్వు బ్రోకరేజ్ ఫార్మ్స్లోనో ఎక్కడైనా జాయిన్ అయితే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంతేగాని 4 ఎక్కడో వీడియోలో చూసేసి స్టాక్ మార్కెట్ పెడతాను దెబ్బతింటాం, అప్పులు పాలవుతాం మనం. ఈజీ మనీకి అలవాటు పడకండి దయచేసి. ఈజీ మనీ వైపు వెళ్ళొద్దు, ఓకే? జాగ్రత్త. శుభం. వ్యూస్తూ ఐటీఐ అయిపోయింది, తర్వాత ఇంటర్మీడియట్ చదివారు, జాబ్ దొరకట్లేదు. అది సహజంగా ఐటీఐ ఇంటర్మీడియట్ అంటే ఈరోజు తక్కువ జాబులు వస్తాయండి, తొందరగా నచ్చకపోవచ్చు. చిన్న జాబులు, అది కూడా ఆఫ్ రోల్స్ వస్తాయి. 12 గంటలు 12 to 12 చేయాలి. ఎవరైనా షిఫ్ట్ రాకపోతే 24 hours పని చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పెడతా ఉంటారు, మానేస్తుంటారు. ఇంట్లో వాళ్ళకి కూడా బాధ అనిపిస్తుంది, చదువుకునే టైంలో చదువుకోలేదని. ఆ కరోనా అడిగాని షేర్ ట్రేడింగ్ చేయొచ్చా? ఇప్పుడు ఏమవుతుంది, షేర్ ట్రేడింగ్ అందరు చేస్తున్నారండి. ఆడవాళ్ళు ఇంట్లో హౌస్ వైఫ్స్ చేస్తున్నారు, ప్రాచుర్యం పొందింది. ఈ హెలికాప్టర్ మెసేజ్లు, మనకి మెసేజ్లు వస్తుంటాయి కదా, దీని ప్రకారం ఇలా పెట్టి వస్తుంది, దాన్ని చూసుకుని ఆడవాళ్ళు అవుతున్నారు. భర్తకి తెలియకుండా నగలు అమ్మేయటం, ఇల్లు పేపర్స్ తనఖా పెట్టి ₹1,00,00,000, ₹1,50,00,000 కూడా షేర్ ట్రేడింగ్లో పెట్టేస్తున్నారు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. తర్వాత ఫ్యామిలీ మొత్తం ఖరాబ్ అయిపోతుందండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జ్యోతిష్యం కంటే కూడా ముందు మనం వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్లోకి మనం వెళ్తున్నప్పుడు మనకి ఆ సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత షేర్ ట్రేడింగ్ లాంటివి ఈజీ మనీ. ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్కి వెళ్తే డబ్బులు తొందరగా రావు, ఓకే? ఈజీ మనకి అలా ట్రేడింగ్, రెగ్యులర్ ట్రేడింగ్ అని, కాల్ ఆప్షన్స్ అని, పుట్ ఆప్షన్స్, ఇలా డబ్బులు వచ్చేస్తాయని చెప్తూ ఉంటారు. ఎవరికో ఒకరికి జరుగుతుందండి, దాన్ని పెట్టుకుని వెళ్తారు. చాలామంది లైఫ్ని పాడు చేసుకుంటూ ఉంటారు. కానీ రియల్గా షేర్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఏ గ్రహాలు అనుకూలంగా ఉండాలి అంటే, ఒకటి ధనం యోగాలు విపరీతంగా ఉండాలి, అష్టమాధిపతి యొక్క స్థితిగతులు బలంగా ఉండాలి. అష్టమాధిపతి స్థితిగతులు బలంగా అంటే అష్టమంలో పాపగ్రహాలు బలంగా ఉండటం, ఉచ్చులో ఉండటం కాదండి, వేరే కాంబినేషన్స్. అష్టమాధిపతి ధనాధిపతుల యొక్క స్థితిగతులు. మనకి ఆకస్మికంగా ధనయోగాలు ఉన్నాయా, ఎలా ఉన్నాయి? తర్వాత ఆకస్మిక ధనయోగాలు ఉన్నప్పుడు హిందూ లగ్నాన్ని బేస్ చేసుకుని మనం వెళ్ళాలి. హిందూ లగ్నాన్ని బేస్ చేసుకుని వెళ్తే ఆ టైంలో ఎవరు కూడా అండి షేర్ ట్రేడింగ్లో కంటిన్యూస్గా కొట్టలేరు డబ్బులు. అప్పుడు ఒక 1 year వస్తుంది, తర్వాత 1 year గ్యాప్ వచ్చాక 2 years రావచ్చు, కొన్ని సందర్భంలో 6 months వస్తుంది, రైజింగ్ హ్యాండ్ కొంతమందికి ఉంటుంది. ఇట్లాగా ఓకే. అలాగా మనం ఒకటి అష్టమాధిపతి ధనాధిపతులు బలంగా ఉంటాం. ఒకటి జాతకంలో పంచమ స్థానము బుధుడు, చంద్రుడు, రాహు చాలా బలంగా ఉండాలి ఇక్కడ మనకి. ఈ కాంబినేషన్స్ ఎవరికైతే బలంగా ఉంటాయో అనుభవం నడిచేటువంటి దశలు ధనయోగాలు, ఆకస్మిక ధనయోగాలు. ఇక్కడ ధనయోగం కాదండి, ఆకస్మిక ధనయోగాలు కావాలి. అంటే ఈజీ మనీ, ఫట్ మన డబ్బులు రావాలి. మనం పుట్ ఆప్షన్స్లో పెట్టాం 5 లక్షలు, రెండో రోజుకి మనకి ₹1,00,00,000 అయిపోతుంది, 2 కోట్లు అవుతుంది. కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ ఇలాంటి వాటిలో పెట్టినప్పుడు వీటన్నిటికి కూడా ధనయోగాలు బాగా, ఆకస్మిక ధనయోగాలు ఉండాలి. తర్వాత హిందూ లగ్నానికి గురుడికి సంబంధాలు మన జాగ్రత్త చెక్ చేసుకోవాలి. ఆ యోగం పెడుతున్నప్పుడు అంటే రాహు బాగున్నారు, పంచమస్థానం బాగుంది, అందరూ బాగున్నారు అనుకుని రాకపోవచ్చు. ఎప్పుడైతే గురుడు హిందూ లగ్నాన్ని చూస్తాడో, హిందూ లగ్నంలో ఉంటాడో, అప్పుడు ఏమవుతుందంటే సడన్ స్పైక్ వస్తుంది. మనం చూస్తుంటాం. నాకు తెలిసిన కుర్రోళ్ళు 2-3 నేను చూశానండి. వాళ్ళు 5 lakhs ఎంత పెట్టారు 5 years బ్యాక్, 10-15 crores దాకా సంపాదించారు 2 కుర్రోళ్ళు వితిన్ నో టైం, 2-3 yearsలో అనమాట. కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్లో విపరీతంగా సంపాదించేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో గురు స్థానము హిందూ లగ్నానికి, గురువు ఒక ట్రాన్సిటింగ్ జూపిటర్కి, తర్వాత నడిచేటువంటి దశలకి సంబంధాలు పాజిటివ్గా ఉండటం వల్ల ధనయోగాలు వచ్చాయి. ఈ కుర్రవాడు అడగడం తప్పులేదు, కానీ ఒక కోర్స్ చేసుకోండి. ఒక కోర్స్, చాలామంది కోర్సులు చేస్తుంటారండి, NSDS కోర్స్ చేస్తుంటారు, 40 days చేసి ఎగ్జామ్ రాస్తారు. ఫండ్ మేనేజర్కి అయితే క్రోర్స్లో జీతాలు ఉంటాయి, 8 crores, 5 crores, 10 crores ఉంటాయి. ఫైనాన్సెస్లో టెక్నికల్ అనాలిసిస్, ఫైనాన్స్ అనాలిసిస్ ఏవైతే ఉన్నాయో, మార్కెట్ అనాలిసిస్ ఇవన్నీ గ్రిప్ తెచ్చుకోవాలి. గ్రిప్ రావాలంటే ఏంటి, చంద్రబుధులు బాగుండాలి. జాతకంలో హౌస్ ఆఫ్ ఫైనాన్సెస్ 2వ స్థానం అండి, 2వ అధిపతి 2వ స్థానం, ఓకే. తర్వాత ప్లానింగ్ 5వ స్థానం, 9వ స్థానం అభ్యవస్థలకు బాగుండాలి, గురువులు బాగుండాలి. అంటే ఏంటి, ఒక షేర్ ట్రేడింగ్ కంపెనీస్లో హై ప్రొఫైల్కి వెళ్ళి ఫండ్ మేనేజర్ అయ్యి 8 crores, 10 crores శాలరీస్ పర్ ఇయర్ సంపాదించాలండి. చాలా హెవీ శాలరీస్ ఉంటాయి ఫండ్ మేనేజర్కి అండి. తర్వాత ఈ యొక్క బ్యాంకింగ్లో అంటే ఇన్వెస్ట్మెంటింగ్ బ్యాంకర్స్, హైయెస్ట్ పే మాస్టర్స్, వాళ్ళు CA ఫెయిల్ చేసుకుంటారు. ఇట్లాగా అంటే పిల్లలకి ఏంటంటే మీరు ఏదో ఎప్పుడు కూడా బీటెక్లు, డాక్టర్లా కాకుండా వాళ్ళని డిఫరెంట్ ఫీల్డ్లో ఫైనాన్షియల్ సెక్టర్లో పంపించాలనుకుంటే ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సెక్టర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, CFS, CPA అన్నీ ఎప్పుడు CA అవుట్పుట్ ఎక్కువైపోయింది, చాలామంది వచ్చేస్తున్నారండి.
15,000 20,000 జీతాలకు పనిచేస్తున్న సీఏలు చూస్తే నాకు బాధేస్తుంది. జీతాలు లేకుండా ఉద్యోగం చేసే సీఏ వాళ్ళు ఉన్నారు, చాలా బాధేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారు అంటే స్కిల్స్ లేకపోవటం. ఆ స్కిల్స్ ఎలా అయితే మార్కెట్ ప్రకారం నేర్చుకుంటారో చదువుకుంటారో, జాతకంలో యోగాన్ని జాగ్రత్తగా బేరీజ్ వేసుకుని వాళ్ళు కనుక ఇటువంటి రంగాన్ని ఎన్నుకున్నట్టయితే, అది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా కానివ్వండి, ఫండ్ మేనేజర్స్ కానీ ఎన్నుకున్నట్టయితే, ఒక డాక్టర్ గారి కంటే కూడా ఒక ఇంజనీర్ కంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే వచ్చేటువంటి హ్యూజ్ మనీ అది ఇంటర్నేషనల్గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ హైయెస్ట్ పే మాస్టర్స్ అవుతారండి, ఫండ్ మేనేజర్స్ అవుతారు, తర్వాత లాయర్స్ అవుతారు. 80% హైయెస్ట్ లాయర్స్ అవుతారు. కానీ ఈ భాగంలో మనం చూసుకుని సాఫ్ట్వేర్ కంటే కూడా ఎక్కువగా వచ్చేవాళ్ళలో ఎక్కువగా ఈ కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. అందువల్ల ఎవరికైనా మీ పిల్లల జాతకంలో కొంత ఇంట్రెస్ట్ అలా ఉన్నప్పుడు, తన పంచమాధిపతులు భాగ్యాధిపతులు బలంగా ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఒక ఫండ్ మేనేజర్ కానీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ట్రై చేసుకోవడానికి, ఫినాన్షియల్ టెక్నాలజీలోకి వెళ్ళడానికి జాతకం సహకరిస్తుంది. కావున ఎవరైతే దేవజ్యోతిషం కార్యక్రమం చూస్తుంటారో, మీ పిల్లలు ఇలా సీ అవ్వాలనుకున్నప్పుడు మనం ఎప్పుడు చెప్పుకుంటాం, ఎక్కడ ఫెయిల్ అవుతాం, వాళ్ళు ప్రయత్నాలు లోపం అండి. ఎందుకంటే 10 hours to 12 hours చదవట్లేదు. వాళ్ళు చదువుకుంటూ వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. తర్వాత పరిహారాలు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? బుధుడు బలహీనంగా ఉంటాడు కొన్ని సందర్భాల్లో. అన్ని సబ్జెక్ట్స్ బాగుంటాయి, బుధుడు బలహీనంగా ఉండడం వల్ల సిల్లీ మిస్టేక్స్లో 1-2 మిగిలిపోతూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా పరిహారం చేసుకోవడం, అమ్మవారి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం, సరస్వతి అమ్మవారి యొక్క మంత్రాన్ని తీసుకున్నట్టయితే డెఫినెట్గా మంచి సక్సెస్ అనేది వస్తుందండి. జై గురుదేవ. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సతీష్ అండి. నేను సత్రపల్లి ఇంత ముందు గుంటూరు అండి, ఇప్పుడు పల్నాడు జిల్లా సార్. ఓకే. మా పాప పెద్ద పాప మనీషా. పుట్టినదినాలు చెప్పండి. అక్టోబర్ 14, 1998 సార్. టైం అండి? సాయంత్రం 6:15 నుంచి 6:30 సార్. ఓకే. ఎక్కడ పుట్టింది? సత్తెనపల్లినా? అవును సార్, సత్తెనపల్లి పక్కన అంత 3 కిలోమీటర్లు సార్. అమ్మాయి వచ్చేసి ఆశ్లేష నక్షత్రం 2వ పాదం పుట్టిందండి. మేషలగ్నం అంటారు. రాశి కర్కాటక రాశి సార్. జాతకరీత్యా ఏంటంటే శని చాలా బలంగా ఉన్నాడు, గురుడు బలంగా ఉన్నారు, చంద్రుడు బాగున్నారు. కావున మంచి యోగ జాతకము. అయితే ఈ పాప జాతకంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ కొంత బలహీనంగా ఉండటం వల్ల మీ పెళ్లి ప్రయత్నాల్లో కొద్ది చికాకులు రావచ్చు. పెళ్ళయ్యాక కూడా కొన్ని చికాకులు ఉంటే కొద్ది జాగ్రత్త తీసుకోవాలి. దానికి గాను రవి శుక్ర కుజ బుధులకి జపాలు చేయించుకోవాలి. మీ డౌట్ ఏం చెప్పండి, ఏం చేస్తుంది పాప? సార్ పాప ఎంకామ్ చదివింది సార్. పెళ్ళంటే ఇప్పుడు వద్దు, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలంటుంది. ఆల్రెడీ పాప వచ్చేసరికి ఎస్ఐ పోస్ట్ ఒకసారి మామూలుగా ఆల్రెడీ అన్ని సెలెక్ట్ అయింది. దాని తర్వాత సెలెక్ట్ అయిపోయిన తర్వాత కూడా వచ్చిన ఫైనల్ ఎగ్జామ్ ఉంది కదా, దాంట్లో రాసింది 2 మార్కుల మీద పోయింది సార్. పాప వచ్చేసరికి ఇప్పుడు నాకు అసలు పెళ్ళంటూ వద్దు, నాకు గవర్నమెంట్ జాబ్ పక్క గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత అది పోలీస్ జాబ్ మీద బాగా ఇంట్రెస్ట్ పడుతుంది సార్. ఓకే ఓకే. అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది 26 మే తర్వాత వస్తుంది. 2026లో వస్తుంది గవర్నమెంట్ జాబ్ అమ్మాయికి. కానీ పాప రవి శుక్ర బుధులకి జపాలు చేసుకోమని చెప్పండి రోజు. సార్ రవి శుక్ర బుధులు. అది ఈ పాప పెళ్లి యోగం అనేది ఎప్పటి నుంచి ఉంటుంది సార్? పెళ్లి యోగం నడుస్తుందండి. ఆమె జాబ్ వచ్చాక చేయడం బెటర్ అండి. పెళ్లిలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కదా, ఆమె జాబ్ చేయండి ఫస్ట్. ఓకే ఓకే. 26 మే తర్వాత చేయండి పెళ్లి. 2026 మే తర్వాతనే పెళ్లి. ఓకే సార్. సార్ ఇంకో పాప సార్. చెప్పండి పేరు. ఆ పాప పేరు మమత. అండి. మమత. 4th అక్టోబర్ 2002లో జన్మించింది సార్. 2002. టైం అండి? టైం వచ్చేసరికి రాత్రి 9:45 సార్. ఏమై కూడా సత్తెనపల్లినా? సార్ మొత్తం సత్తెనపల్లి సార్. ముగ్గురు పాపలు. చూడండి, పుబ్బా నక్షత్రం 3వ పాదంలో పుట్టిందండి అమ్మాయి. సార్ వృషభ లగ్నంలో పుట్టింది అమ్మాయి. రాశి సింహరాశి అంటారు. పాప జాతకం కూడా చాలా బలంగా ఉంది. అమ్మాయికి కూడా గవర్నమెంట్ జాబ్ యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఈ పాపకి కుజుడిని ఒక్కటి శ్లోకాలు చదువుకోమని చెప్పండి. లక్ష్మీనరసింహ స్వామివారిని ఆరాధించాలి. అమ్మాయి జాతకం చాలా చాలా బాగుంది. కాకపోతే సక్సెస్ రాకపోవడానికి కారణాలు కొద్ది గైడెన్స్ ఒకటి, మీరున్నటువంటి స్థితి అవుతుంది. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కొద్దిగా చదివించే ఒప్పుకుంటే కొద్దిగా చదివించండి మళ్ళా. ఓకే సార్. థ్యాంక్ యూ. సరే అండి, మంచిదండి. శుభం. జయగురత్త. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లక్ష్మి అండి. పుట్టిన తేదీ వివరాలేమమ్మా? 30వ తారీఖు అండి, 6వ నెల 1995 అండి. 95. టైం అమ్మా? సాయంత్రం 3-4 ఆ టైంలోనండి. అమ్మ అంత గ్యాపా? ఎక్కడ పుట్టారు? ఏ ఊరు? పిఠాపురం దగ్గర అండి, పల్లెటూరు. చూడమ్మా, మీరు టైం కరెక్ట్గా లేదు కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఇంటికి పెద్దవాళ్ళ ఒక్కళ్ళేనా? పెద్దదాన్ని. పెద్దవారు. ఒకటి. రెండోది, నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్న కూలి పని అండి, సైకిల్ షాప్ అది కూలి పని చేస్తారు. అయితే మీరు మధ్యాహ్నం 3:25కి పుట్టారు.
గుర్తుపెట్టుకోండి. పెద్దవారు అయి ఉండటం ఒకటి, తర్వాత నాన్నగారు ఒక స్థితి కొద్దిగా అనుకున్నట్టుగా సక్సెస్ లేకపోవడానికి ఇది కారణం. వృశ్చిక లగ్నంలో పుట్టారు. రాశి పుష్యమి నక్షత్రం 3వ పాదం అంటారండి. రాశి కర్కాటక రాశి అవుతుంది. ఏమా మీ జాతకరీత్యా ఏంటంటే అమ్మ గురుడు లగ్నంలో చాలా బలంగా ఉన్నారు, తర్వాత కుజుడు చాలా బాగున్నారు, చంద్రుడు ఒక స్థితి బాగుంది. దానివల్ల ఏంటంటే నీకంటూ ఒక ప్రత్యేకం, మీ నాన్నగారు అంత కష్టపడినప్పటికి కూడా నీకంటూ ఒక స్థితి అనేది రావాలి ఉద్యోగపరంగా కానీ అన్నీ కూడాను. అయితే మనకి ఎందుకు అలా రావడం లేదు అంటే మీరు 2003 నుండి ఈ రోజు వరకు మంచి దశ పడలేదు. 2003 నుండి ఈ రోజు వరకు మీకు కలిసి వచ్చే దశ ఒకటి కూడా పడలా. అది పెళ్లికే అనుకోండి, సుఖ సౌఖ్యాలకు అనుకోండి, ఇతరులతో ఇబ్బంది పడటం అనుకోండి, కుటుంబ సౌఖ్యం బలహీనంగా ఉండటం కానీ అన్నిటికి కూడాను. దానికి కాను ఏం చేయాలని చెప్తా, మీ డౌట్ ఏం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ చేస్తారండి. మ్యారేజ్ చేశారు అండి, ఇంట్లోనే ఉండాలన్నారండి. అంటే ఉద్యోగం అది చేయలేదండి. ఓకే, ఉద్యోగం వచ్చింది, దాన్ని కూడా ఇంకా వద్దనేసి అన్నారండి. ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను నర్సింగ్ అండి, నర్సింగ్ చదువుకున్నాను. ఓకే, గవర్నమెంట్ జాబ్ వచ్చిందా మా ప్రైవేట్ జాబ్ వచ్చిందా? గవర్నమెంట్ జాబ్ వచ్చిందని, కానీ కరెక్ట్ గా సర్టిఫికెట్లు చూపించి టయానికి సర్టిఫికెట్లు చేతిలో లేవండి. విజయవాడ వేరే దగ్గరికి వెళ్ళిపోయాయండి. ఎందుకంటే అమ్మా నీకు గవర్నమెంట్ జాబ్ యోగం అయితే ఉంది, ఇప్పటికి కూడా ఉంది. ఇలా పాడైపోవడానికి కారణం ఏంటంటే జాతకంలో ఎవరు సపోర్ట్ లేకపోవడం. ఇప్పుడు మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే అండి, నా పెళ్లి చేశాక కానీ జాతకాలు అవి సరిగ్గా చూడలేదండి. ఆయనది నాది కూడా ఒకే నక్షత్రం అండి. అవును, ఏం కాదమ్మా, చెప్పండి. పెళ్లి అయ్యాక తెలిసిందండి ఆయనది నాది ఒకే నక్షత్రం, ఒకే రాశి అనేసి. దానివల్ల నష్టం ఏంటి వస్తుంది? ఇప్పుడు ఏం రాదు దానివల్ల నష్టం. చెప్పండి, మీరు చెప్పండి, ఏం డౌట్ చెప్పండి. అదేంటో దానివల్ల ఏమన్నా మా ఇద్దరి మధ్య గొడవలు ఏమన్నా ఉంటాయో ఏంటని. అసలు ఏ ఉండదు, లేనిపోయింది. నా డౌట్లు ఏం పడకండి, మీ అంతా భవిష్యత్తు బాగుంటుంది, టెన్షన్ పడకండి. అర్థమైందా? ఓకే, మళ్ళీ వస్తుంది, పక్కా వస్తుంది. 26 డిసెంబర్ దాకా గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది. 2026 డిసెంబర్ వరకు ఉంది. పోస్టులు పడాలి కదా, అప్లై చేయండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, మీ ఆయన కూడా ఒప్పుకుంటారు. ఏం చేస్తారు మీ వారు? పంచాయతీ ఆఫీస్ లో చేస్తారండి. ఓకే, టెంపరీగా కాంట్రాక్టా? టెంపరీ. ఓకే ఓకే, మంచిదమ్మా. ఏం లేదు, ఆయన కన్ఫర్మ్ కూడా అవుతుంది, కానీ నేను చెప్పినవి చేసుకోండి, రోజు కలిసి వస్తుంది. ఓకే, రాహువు బుధుడు రవి శుక్రులు, రాహువు బుధుడు రవి శుక్రులు శ్లోకాలు చేయండి. దత్తాత్రేయ స్వామి శ్రీపాద శ్రీవల్లభుడిని దర్శిస్తూ ఉండండి. డెఫినెట్గా మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మీకు ఉన్న డౌట్లన్నీ పోతాయి. ఒక నక్షత్రం ఒకటి అవటం వల్ల పెళ్లిలో ఇబ్బందులు ఉండటం ఎన్ని ఉండవమ్మా. ఇదే జాతకాలు 30 ఏళ్ళ క్రితం ఉంది, ఎవరు విడిపోలేదు, ఎవరు గొడవ పడలేదు. అర్థమైందా? అందుకని అలాంటి పెట్టుకోకమ్మా అనుమానాలు. మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ట్రై చేయి, వస్తుంది. సమస్య పరిష్కారంలో మరొక కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు వరలక్ష్మి అండి. అమ్మా, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానండి. ఎవరి గురించి తెలుసుకోవాలి వరలక్ష్మి గారు? మా పాప గురించి అండి. చెప్పండి అమ్మా, పుట్టినరోజు? 19/10/2004 అండి. టైం అమ్మా? టైం వచ్చేసి 7:55 అండి ఉదయం. ఎక్కడ పుట్టారు పాప? పాప గన్నవరంలో పుట్టిందండి. గన్నవరం విజయవాడ దగ్గరదే కదా? అవునండి. పేరు యామిని సరస్వతి అండి. యామిని సరస్వతి. చూడమ్మా, యామిని సరస్వతి మూలా నక్షత్రం 3వ పాదంలో పుట్టింది. తులా లగ్నం అంటారమ్మా. రాశి ధనురాశి. పాప జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి శుక్ర మహాదశ. జాతకంలో ఏంటంటమ్మా, బుధుడు ఒక స్థితి చాలా బలంగా ఉంటాము, లగ్నం వర్గోత్తమ స్థితి, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఓకే, కాకపోతే అమ్మాయిని కన్విన్స్ చేయడం చాలా కష్టం. అమ్మాయిని కన్విన్స్ చేయడం చాలా సిస్టమేటిక్ అనుకోండి, లేకపోతే కోపం అనుకోండి, మొండితనం అనుకోండి, లీగల్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ చాలా బలంగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే తనకి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అంటే ఇతరుల సపోర్ట్ రాకపోవడం, ఖర్చు ఎక్కువైపోవటము. తర్వాత మీరు మ్యారేజ్ ఆస్పెక్ట్లో, ఇంకా పెద్ద అవ్వలేదు, చిన్నమ్మాయి కానీ రేపొద్దున మ్యారేజ్ ఆస్పెక్ట్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి కాను కేతువు రవి గురుకుజులు శ్లోకాలు చేయమని చెప్పండి. కేతు రవి గురుకుజులు, లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించమని చెప్పండి. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదేనండి, పాపకి బాగా చదువుకోవాలని ఉంటదండి ఫస్ట్ నుండి. ఈ ఇంటర్మీడియట్ కూడా కొంచెం 1 సంవత్సరం లేట్ అయిందండి. ఇప్పుడు కూడా ఇది బీకామ్ లో రీటైల్ అని కొత్త కోర్స్ వస్తే జాయిన్ అయిందండి. బీకామ్ రిటైలర్. ఓకే, ఆమెకి బాగా ఐఏఎస్ అలాంటి చదవాలని బాగా ఇంట్రెస్ట్ అండి. యూపీఎస్సీ ఎగ్జామ్ అవన్నీ జాబ్ గురించి అడుగుదామని ఫోన్ చేశాను. కాకపోతే విపరీతమైనటువంటి కోపం, మొండితనం ఉంటుంది, హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి, కొద్దిగా చెప్పిన మాట వినటం కొద్దిగా కష్టం. ఓకే,
ఇవి ఉంటాయండి, కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. పెద్దమ్మాయి పేరు కూడా చెప్పచ్చండి? ఏంటమ్మా చెప్తురు కానీ ఫస్ట్ ఈ శ్లోకాలు చేయండి. భువనేశ్వరి అండి పేరు, 29/10/2003. 2003. టైం అమ్మా? టైము 6:09 సాయంత్రం. 6:09. ఎక్కడ పుట్టారమ్మా? విజయవాడలోనండి. విజయవాడ. ఈ అమ్మాయి భువనేశ్వరి మూలా నక్షత్రం 3వ పాదంలో పుట్టింది. మేషలగ్నం అంటారమ్మా, మేషలగ్నం పాపది. పాప జాతకరీత్యా ప్రస్తుతం నడిచే దశ ఫ్రెండ్స్తో కొద్దిగా ఇబ్బందులు ఉంటే జాగ్రత్తగా ఉండమని చెప్పండి. 1 26 డిసెంబర్ దాకా 2026 డిసెంబర్ దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయి ఫ్రెండ్స్తో. గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్స్ అని చెప్పానంటే మీరు అర్థం చేసుకోండి. ఓకే, లేట్గా రావటం అని కొద్దిగా కేర్ తీసుకోమనండి. ఇతరులతో మోసగించబడే అవకాశాలు ఉన్నాయి అమ్మాయి. 1 అయితే జాతకరీత్యా అమ్మాయి జాతకంలో మనకి పాపకత్రి యోగాలు 2 ఉండటం వల్ల కలిసి రాలేదు. ఏం చేయాలంటే ఈ పాపమ్మ రాహు 1, రవి బుధులు శ్లోకాలు చదువుకోమని చెప్పండి. చేయమనండి, సిన్సియర్గా చేయండి. మీకు 2-3 నెలల తేడా తెలుస్తుంది. దీనికి పైసా ఖర్చు ఏం లేదు కదా, ఇంట్లో కూర్చొని చేయడం. జపమాల కొనుక్కోండి, స్ఫటికమాల దొరికితే. లేదనుకోండి ఇంకా జాగ్రత్త చూడండి, ఉన్నమాలతో అడ్జస్ట్ చేయండి కొన్నాళ్ళు, సరేనా? ఇప్పుడు మళ్ళీ స్ఫటికమాల కొనాలంటే 1000 రూపాయలు 500 అవుతుంది. చెప్పండి. చదువు ఎలా ఉందండి? చదువు అన్నీ వస్తాయమ్మా. ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు ఊరు వదిలేసి వెళ్ళిపోయి 10 లక్షలు అప్పు చేసాం, చిన్న జాబ్ అయిపోయింది. ఆడపిల్లకి ఎంత ప్రెషర్ ఉంటుంది చెప్పండి. మీ ఇంట్లో సమస్య, అందువల్ల చదువు మీద అమ్మాయికి దృష్టి లేదు. ఇవి నేను చెప్పినవి కరెక్ట్ చేయండి, అమ్మాయి సెట్ అయిపోద్ది, ఏం కాదు. ఈ అమ్మాయికి 26 డిసెంబర్ తర్వాత బాగుంటుంది, 2026 డిసెంబర్ నుంచి బాగుంటుంది. మేజర్ కన్సర్న్ ఏంటంటే అమ్మాయి ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండమని చెప్పండి, అంతే. ఓకే, ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే యుక్త వయసు వచ్చింది, పెళ్లి గడియ కూడా నడుస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మనం ఇంట్లో ఏదో గొడవ పడుతున్నా చికాకుగా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి కనుక అందరూ కూడా ఏం చేస్తారంటే లవ్ డెఫిషియన్సీ అంటాం. అంటే పెద్దవాళ్ళ యొక్క ప్రేమ లోపించడం వల్ల కరెక్ట్గా ఎవరొకరు ఎదుర్కొంటాడు రెడీగా మనకి అక్కడ, అర్థమైందా? అప్పుడు మనం డైవర్ట్ అవుతాం కుటుంబ సమస్యల వల్ల. అప్పుడు ఎన్ని పూజలు చేసినా వేస్ట్ మనకి, అర్థమైందమ్మా? అందుకనే అమ్మాయితో ప్రేమతో ఫ్రెండ్లీగా ఉండండి మీరు సారు. అండ్ అమ్మాయి ఎటువంటిది జరగదు, బాగా చదువుకుంటారు, సెట్ అయిపోతారు. రాహు రవి బుధుడికి శ్లోకాలు చదవమని చెప్పండి, సరేనా? ఇంకేం సార్, మంచిగా జాగ్రత్త చేయండి అమ్మా, అన్నీ కలిసి వస్తే టెన్షన్ పడద్దు. ఓకే, ఈ అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు చాలా కేర్ తీసుకోండి, అర్థమైందా? ఇద్దరు పిల్లలకు కూడా. జై గురత్తమ్మ, శుభం. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం కాలర్తో మాట్లాడామండి. వారు 1968లో పుట్టారు. చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్. రోజు దివ్య జ్యోతిష్యం కార్యక్రమం చూస్తూ కాల్ రిసీవ్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుంది, జాతకం బాగాలేదంటే జాతకం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మనం చాలామంది చెప్పుకుంటాం జాతకం బాగుంది, మరి 2003 తర్వాత 2007 తర్వాత అంత నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి, 2003కి చక్కగా ఉన్నారు, తర్వాత ఎందుకు బాగాలేదు అంటే జ్యోతిష్యాన్ని మామూలుగా ఏం చేస్తాం, మనం పూజ చేసుకోవడం అని, లేకపోతే గోచారరీత్యా మనం మాట్లాడుకొని ఏలినట్సేనో నాగదోషం, రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, లేదా ఏదో పితృశాపాలు అన్నట్లు మనం వెళ్ళటం జరుగుతుంది. ఎక్కువ భాగంగా అవే జరుగుతాయి, పూజలు జరుగుతాం. మరి ఆయన అన్ని పూజలు చేసి ఉంటారు, 60లో పుట్టిన ఆయన వ్యవసాయదారుడు, డెఫినెట్ పూజ అనేది చేస్తారుగా. మరి పిల్లలకి ఏమవుతుందండి, చూసిన వాళ్ళకి కలిసి రాలేదు, అందుకని జ్యోతిష్యం నమ్మకం లేదు. అక్కడ ఫాల్ట్ ఏమవుతుంది, నా బోటోళ్ళది అవుతుంది. ఎవరైనా సరే నాకు జ్యోతిష్యం పూర్తిగా రాకపోవడం వల్ల నా దగ్గరికి వచ్చారు కాబట్టి ఏదైనా చెప్పి పంపించాం, బాబు ఈ గ్రహం బాగాలేదు కాబట్టి చేసుకోను, లేకపోతే అమ్మవారికి అభిషేకం చేయను, మంచిదే చేసుకోవడం వల్ల. కానీ రిజల్ట్ రావట్లేదు మనకి. రిజల్ట్ అనేది మనం గత వారం కూడా చెప్పుకున్నాం, 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. 1 కర్మ తీవ్రత, నడిచే దశ, తర్వాత మనం చేసే పరిహారాలు కానీ, మనకి చెప్పేటువంటి జ్యోతిషులు కానివ్వండి, మనకి పరిహారాలు చేసే వ్యక్తి యొక్క శక్తి, అనుష్ఠాన బలాలు ఎలా ఉన్నాయనేటువంటి 3 అంశాల మీద రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. ఈ జాతకం తీసుకున్నట్టుగా మనకి రవికుజుల యొక్క స్థితి కానివ్వండి, దశమ లాభాధిపతుల యొక్క పరివర్తన యోగాలు, గురువుల యొక్క స్థితి అన్నీ బాగున్నప్పటికీ వీరి జాతకంలో 9వ స్థానం పూర్తిగా దెబ్బతింటం వల్ల, ఆ దశలు రావడం వల్ల ఇబ్బందులు. పైగా ఎన్ని గ్రహాలు ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా మనకి జ్యోతిష్యంలో ఎవరైనా నేర్చుకుంటారో చాలామందికి తెలిసిపోతుంది కాబట్టి మనకి స్థితి యుతి దృష్టి మీద, స్థితి యుతి దృష్టి మీద 3 అంశాల మీద రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. మరలా యాస్ట్రాలజికల్గా మనం తీసుకుంటే స్థితి శని 9వ స్థానం ఉంది. 9వ స్థానంలో శని అందరికీ దెబ్బతింటారని ఉండదండి. 9 ఇంట్లో శని కర్కాటక లగ్నానికి విదేశయానాలు ఉంటాయి, గవర్నమెంట్ ప్రమోషన్స్ ఉంటాయి, ఇతరత్ర కారణాల వల్ల ఉంటాయి. అవేంటి అనేది మనం తెలుసుకుందాం. తర్వాత శనీశ్వరుడు ఏమంటున్నారు, 3వ దృష్టితో లాభస్థానంలో ఉన్నటువంటి దశమాధిపతిని వీక్షిస్తున్నారు. అందువల్ల ఏమవుతుంది, వృత్తిలో సడన్ డౌన్ఫాల్ అనేది 2003 తర్వాత మొదలవలసి వస్తుంది. తర్వాత సబ్సిక్వెంట్ పీరియడ్స్ మనకి ఇమీడియట్గా వచ్చినటువంటి పీరియడ్స్ ఏంటి, బుధ మహాదశ యోగాన్ని ఇవ్వదు, హస్త సన్యాసం చేసినటువంటి అర్జున్ లాగా ఉంటుంది అనమాట. అంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇదే ప్రిడిక్షను ఆయనకి గురు మహాదశలో ఉన్నప్పుడు ఎవరన్నా మంచిగా చెప్పున్నట్టయితే నష్టాలు ఎలా తప్పిపోయేవి అంటే ప్రివెన్షన్ ఈజ్ రెమెడీ. అంటే బాబు నీకు ఇలా శని మహాదశ వస్తుంది, ప్రాబ్లం వస్తుంది కాబట్టి పంట ఎక్కువ వేయకూడదు, లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకోవాలి,
సబ్సిక్వెంట్గా లేకపోతే బై ప్రోడక్ట్స్ కానీ ఏదైనా చేసుకోవాలి. కొన్ని రోజులు కామ్గా ఉండు. నా దగ్గరికి వచ్చే వాళ్ళకి అదే చెప్తాను, మీకు టైం బాలేదు కాబట్టి 3-4 ఇయర్స్ కామ్గా కూర్చోండి, చేతులు కట్టుకుని కూర్చోండి, ఏదో నడిపిస్తారా నడిపించినట్టు నడిపించండి అని చెప్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుంది, మంచి జాతకము. కానీ మనం అందరూ జాతకాలు చెప్పినప్పుడేమో చాలా 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 బాగుంది, కానీ ఎక్కువగా ఏం చేస్తారు, కాలసర్పదోషం అంటారు. కాలసర్పదోషం అనేది మనుషులకు వర్తించదు. మెయిన్ దాని మీద పూజలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. స్వామికి పూజ చేయించాం, కాళహస్తి వెళ్ళాం, పూజ చేయించాం, మంచిదే, స్వామికి చేయించాం కాబట్టి అంతా మంచిగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, కర్మ ఏం చెప్తుంది, మనకి ఏ ట్యాబ్లెట్ వేయాలో అది వేసుకోకుండా వేరే ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల రోగం నయం అవుతుంది కదా. అలాగే మనం ఏ రెమెడీ చేయాలో చెప్పేటువంటి సరైన జ్యోతిష్యులు లేకపోయినా, తర్వాత రెమెడీ తెలిసినప్పటికి కూడా అనుష్ఠానం బలం లేనటువంటి వాళ్ళు జపాలు చేసినా, లేకపోతే మనకు డబ్బులు లేవు ఏం లేదు అనుకున్నప్పుడు మనంతటా మన కర్మని మనమే శుభ్రం క్లీన్ చేసుకోవాలండి. సిస్టమ్ మొత్తం మనమే క్లీన్ చేసుకోవాలి. ఎలా అయితే ఇల్లును మనం శుభ్రం చేసుకుంటాం, ల్యాప్టాప్ని ఎలా అయితే ఫార్మాట్ చేసుకుంటాం, సిస్టమ్ క్లీన్ ఎలా అయితే చేస్తామో, అలాగే మన కర్మని క్లీన్ చేసుకోవడానికి సరైన ఆస్ట్రాలజర్ ద్వారా మీరు పరిహారాలు చేసుకుని పొద్దున్న 6 అయిపోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో నేను నైట్ షిఫ్ట్ చేస్తాను, నేను పొలానికి వెళ్తాను, ఎన్ని కాదండి, కర్మకి ఏమైనా అనవసరం మీకు. ఎందుకంటే ఇంత కష్టపడి 68లో పుట్టిన 40 ఏళ్ళ పాటు ఎంత కష్టపడిన రిజల్ట్స్ రానప్పుడు రోజుకు ఒక అరగంట కష్టపడుతున్నా తప్పలేదు కదండి. అందువల్ల ప్రేక్షకులు ఎవరైతే దివ్య జ్యోతిష కార్యక్రమం చూస్తుంటారో మనకి యోగం ఎక్కడ పోతుంది అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యమండి. యోగం ఎందుకు పోతుంది, తర్వాత కొంతమందికి జాతకం బాగున్నప్పటికీ మాకు బలి కలిసి వచ్చింది కదా అంటారు, కానీ యోగం పడుతుంది అక్కడ. కొన్ని ఉంటాయండి, ఆ యోగాలను పడుతుందే, ఎలా ఉంది, ఎంతవరకు వస్తుందో తెలుసుకోగలగాలి. తర్వాత పరిహారాలు మనం ఏ విధంగా చేస్తున్నాం అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం కూడా సాధన చేయటం. పూజ కాదండి, నేను పూజ చెప్పట్లేదు, ఎవరికైనా ఏం చెప్తారంటే సాధన చేయండి, పొద్దున్న లేవండి, స్నానం చేసుకోండి, మనశుద్ధి పెట్టుకోండి, శరీరం శుద్ధి పెట్టుకోండి, చక్కగా ధ్యానం చేయమని చెప్తాను. వేరేది పూజ చేసి మళ్ళీ ఇంట్లో ఆవిడని ఇబ్బంది పెట్టి లేపేసి ఇల్లు జిమ్మి అది చేయమని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసే కంటే కూడా స్నానం చేసుకుని మీరు అరుగు మీద కూర్చుంటారా, డాబా మీదకి వెళ్తారా, బాల్కనీలో కూర్చుంటారా, గుడికి వెళ్తారా, ఏదైనా కానీ సాధన, నిరంతర సాధన, క్రమ తప్పకుండా యాస్ట్రాలజికల్గా మనకి అదృఢ కర్మలో ఉన్నటువంటి బలాలు బలహీనతలను కనుక మనం తెలుసుకుని సాధన చేస్తే జ్యోతిష్యం ద్వారా న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన వాటికి 100% ఫలితాలు వస్తాయండి. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.